వెల్కమ్ టు ద భవానీ ఆస్ట్రాలజీ అండ్ వాస్తు. ఈరోజు మనం వివాహ పొంతన గురించి తెలుసుకుందాం. వివాహ పొంతనలో ముఖ్యంగా మనము అష్టకూటములని చూస్తూ ఉంటాం. ఈ అష్టకూటములు అంటే ఏమిటి, అష్టకూటంలో ఏ అంశాలను పరిశీలించాలి, ఆ అంశాలను ఏ విధంగా పరిశీలిస్తామనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అష్టకూటములు అంటే వాటిలో ముఖ్యంగా 8 రకాల అంశాలను మనము పరిశీలించాల్సి ఉంటుంది. వర్ణకూటమి మొదటిది, రెండవది వశ్యకూటమి, మూడవది నక్షత్ర కూటమి, నాలుగవది యోనికూటమి, ఐదవది గ్రహమైత్రి, ఆరవది గుణకూటమి, ఏడవది రాశి కూటమి, ఎనిమిదవది నాడీ కూటమి. ఈ విధంగా 8 రకాలైనటువంటి అంశాలను మనము పరిశీలించాల్సి ఉంటుంది. ఇవి 8 రకాలుగా ఉంటాయి కాబట్టి వీటిని అష్టకూటమని అంటారు. వీటన్నిటిని గుర్తుపెట్టుకోవడానికి ముహూర్త గ్రంథాల్లో ఒక శ్లోకం చెప్పబడింది. ఆ శ్లోకాన్ని కనుక చూసినట్లయితే వర్ణో వశ్యం తదా తారాయోనిశ్చ గ్రహమైత్రికం గుణమైత్రం వకూటంచ నాడీ చైత గుణాధిక అనేటువంటి ఈ శ్లోకాన్ని కనుక మనం గుర్తుంచుకున్నట్లయితే అష్టకూటమిలో ఏ అంశాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని ఈజీగా మనం ఐడెంటిఫై చేయవచ్చు. మనకు 4 రకాల వర్ణాలు ఉంటాయి. ఒక్కో వర్ణానికి 3 రాసులుగా మనం డివైడ్ చేయడం అయితే జరిగింది. ఆ వర్ణాలను కనుక చూసినట్లయితే బ్రాహ్మణ వర్ణ రాసులు, క్షత్రియ వర్ణ రాసులు, అట్లాగే శూద్రవర్ణ రాసులు, ఈ విధంగా డివైడ్ చేయడం జరుగుతుంది. బ్రాహ్మణ వర్ణ రాసులు కనుక చూసినట్లయితే మీనం, వృశ్చిక, కర్కాటకం ఈ 3 రాసులు బ్రాహ్మణ వర్ణానికి చెందినటువంటి రాసులు. క్షత్రియ వర్ణానికి చెందినటువంటి రాసులను కనుక చూసినట్లయితే సింహం, ధనస్సు, మేషం ఈ 3 రాసులు క్షత్రియ వర్ణానికి చెందినటువంటి రాసులు. వృషభం, మకరం, కన్య ఇవి వైశ్య రాసులు. అట్లాగే తుల, మిథునం, కుంభం ఇవి శూద్ర వర్ణానికి చెందినటువంటి రాసులు. ఈ విధంగా 4 వర్ణాలుగా విభజించడం జరిగింది. ఈ విధంగా రాసులను ఆధారంగా చేసుకొని వర్ణాలను మనం విభజించుకోవాల్సి ఉంటుంది. ఈ వధూవరుల జాతకాల్లో వధువు రాశి తక్కువ వర్ణం అయితే శుభంగా ఉంటుంది, ఎక్కువ వర్ణం అయితే అశుభంగా పరిగణించాల్సి ఉంటుంది. ఇప్పుడు మనము అష్టకూటమిలో మొదటిదైనటువంటి వర్ణకూటమి అంటే ఈ వర్ణకూటానికి ఒక పాయింట్ మాత్రమే ఉంటుంది. ఒక పాయింట్ ఎలా వస్తుంది అనేటువంటి విషయాన్ని కనుక చూసినట్లయితే వధువు కంటే వరుడు ఉత్తమ వర్ణం అయితే ఒక పాయింట్, వధువు కంటే వరుడిది హీనమైతే 0 పాయింట్స్ అంటే పాయింట్స్ ఏమి రావు. ఈ విధంగా ఉన్నట్లయితే 1 పాయింట్ అనేది వస్తుంది. కొన్ని గ్రంథాల్లో వధూవరులకు ఒకే వర్ణమైనట్లయితే ఉత్తమమని కూడా చెప్పడం జరిగింది. కొన్ని రకాల ముహూర్త గ్రంథాల్లో మతాంతరం అనేది ఉంది. పొంతనలో అష్టకూటములలో మొదట చూడవలసినటువంటి వర్ణకూటమిని ఈజీగా మనం ఐడెంటిఫై చేయవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.